నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నా అండి. దాదాపు 11 నెలలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఎలా అనిపిస్తుంది అసలు? ఎందుకంటే ప్రతి అధికార పక్షం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఏముందమ్మా, కాంగ్రెస్ పార్టీ 11 నెలల క్రితం ఎన్నికల్లో అయితే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు ఇప్పటి వరకు కూడా చాలా నెరవేర్చలేదు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తామన్న భయంతో ఆ గుడి మీద ఈ గుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తా అని చెప్పేసి కొంత మేరకు రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేయలేదు. ఈరోజు మహిళలకు 2500 అట్లనే పెండింగ్ ఉంది. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అట్లనే పెండింగ్ ఉంది. పెన్షన్ 4000 అదేవిధంగా పెండింగ్ ఉంది. రైతు బంధు ఇంకా పడతలేదు. ఇట్లా అనేక రకాల వాగ్దానాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 11 నెలలు పూర్తిగా వస్తుంది. ఇవన్నీ 100 రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఈరోజు 11 అంటే 340 రోజులు పూర్తయినాయి, ఏమీ జరగట్లేదు. దాని కాకుండా వెంజన్స్ పాలిటిక్స్ అంటే కేవలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రజలకు చూపెట్టాలో అభివృద్ధి చేస్తానేది కాకుండా ఎదుటి వ్యక్తిని మీద బురద జల్లి నేను రాజకీయంగా గెయిన్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి మీద బురద జల్లంటే కేసీఆర్ కుటుంబం మీద దాడి చేసుకుంటూ నిరంతరం వారి మీద ఆరోపణ చేసుకుంటూ నేను రాజకీయంగా ఎదగాలని చెప్పి ప్రయత్నం నిజంగా కూడా దురదృష్టకరం. ఇటువంటి రాజకీయాలు రావడం అనేది చాలా ప్రజలంతా నిజంగా చాలా బాధపడుతున్నారు. ప్రతిపక్ష పాత్ర మేము సమర్థవంతంగా రాబోయే రోజుల్లో ఇంకా పోషించబోతాం. ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా సమర్థవంతంగా చేయబోతున్నాం. రైట్. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా ఈ మాటలు అనేది కామన్గానే మాట్లాడుతూ ఉంటారు. అయితే బేసిక్గా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పుకున్నారు. అలాగే 6 గ్యారెంటీలు అమలు చేశామని అక్కడున్న ప్రజలకి పదే ప్రచారంలో చెప్పడం జరిగింది. విధంగా నిజంగా అన్ని అమలు చేసి మంచిగా చేస్తే మల్లికార్జున ఖర్గే గారు ఏమన్నా వాగ్దానాలు చేసే ముందర ఆలోచించుకొని చేయండి, లేకపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఖర్గే గారు ఎందుకన్నారండి? కర్ణాటకని తెలంగాణ దృష్టిలో పెట్టుకొని ఖర్గే గారు ఆ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ అధ్యక్షుడే పార్టీ మీద సరైన నమ్మకం లేదు. ఇంకా అంతకన్నా నిదర్శనం కావాలి, ఎగ్జాంపుల్ కావాలి. 6 గ్యారెంటీలు అమలు చేసిన 6 గ్యారెంటీలు అమలు. ఈరోజు నేను అడిగిన ప్రశ్నలకు ఏంటంటే మహిళలకు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఇచ్చారు, అలాగే ఏమంటారు ఇది 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు. ఓ పక్క నుంచి చూస్తే లేదమ్మా, ఇవి కూడా ఉన్నాయి కదండి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నాడు, పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండు, మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండు, దళిత రైతు బంధు ఇంకా పడలేదు, అది కూడా రైతు రుణమాఫీ ఇంకా టైం ఉంది కదా సార్. అంటే పార్టీలు అన్నీ కూడా 4 సంవత్సరాల టైం ఉంది, 4 సంవత్సరాల నాడు చేస్తామని చెప్పి కూడా ఆ వాగ్దానాల్లో చెప్పాల్సి ఉంది. మేము అధికారంలోకి వస్తే 3 సంవత్సరాలు దాటిన తర్వాత 4వ సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పాల్సి ఉన్నాయి. ఆ విధంగా చెప్పకుండా ఈరోజు 4 సంవత్సరాల టైం ఉందని చెప్పేసి చెప్పడం నిజంగా ప్రజల్ని మోసం చేయడమే. రేపు పెద్దన మేమేమైనా మేనిఫెస్టో వచ్చే ఎన్నికల్లో పెడితే మీరు అన్నట్టు 4 సంవత్సరాల నాడు చేస్తామో 3 సంవత్సరాల నాడు చేస్తామో టైం చెప్పి చేద్దామని. రైట్. అయితే ఈ మూసీ ప్రక్షాళన విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఇంటర్వ్యూస్లో మీరు మాట్లాడడం కూడా జరిగింది, మేము వినడం కూడా జరిగింది. ఎక్కువగా అంటే మూసీ పరివాహక ప్రాంతాలు అంటే బేసిక్గా ఉంది ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఇక్కడున్న ప్రజలు అసలు ఏమంటున్నారు? మీ దగ్గరకు అసలు ఎవరైనా వస్తున్నారా, ఏమైనా వినవించుకుంటున్నారా? అందరూ వస్తున్నారండి. మూసీ ప్రక్షాళనకు కానీ మూసీ పునర్జీవనకు కానీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. నెంబర్ 1 ఫస్ట్ మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్య నాయకత్వంలో మూసీ పునర్జీవన కార్యక్రమం ప్రారంభం చేసినాం. దానిలో భాగంగా దాదాపు 4000 కోట్ల రూపాయలతోటి మూసీలోకి వచ్చే మురుగు నీరంతా కూడా శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీకి వదిలినప్పుడే మూసీ వాతావరణం కొంచెం మెరుగుపడుతున్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4000 కోట్ల రూపాయలతో 32 ఎస్టీపీలకు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. 32 ఎస్టీపీలు టెండర్లు పిలిచిండు. పనులు ఎప్పుడో ప్రారంభమైనవి, దాదాపు 7-8 పూర్తి కూడా అయిపోయినాయి. మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప్పల్లో అదొక ప్రారంభం చేసిండు. బీఆర్ఎస్ పార్టీ అసలు మూసిని రీజెన్యువేషన్ చేద్దాం అనుకుందా, లేకపోతే నార్మల్గా ప్రక్షాళన చేసి అలా వదిలేద్దాం అనుకుందా? అసలు ఏం చేద్దాం? రీజెనరేషన్, సుందరీకరణ, ప్రక్షాళన అన్నీ ఒకటే అర్థమమ్మా. దాంట్లో రకరకాలుగా ముఖ్యమంత్రి గారి కొత్త పదాన్ని తీసుకొచ్చేసి ఎవరు చేయలేని పని మేము చేస్తున్నాం అని చెప్పేసి అది తప్పు. సుందరీకరణ అంటే ఏందమ్మా? మూసీని సుందరీకరణ చేసి మూసీలోకి వచ్చే నీళ్ళంతా కూడా బాగా ట్రీట్మెంట్ చేసి మూసీకి ఇరువైపులా రోడ్డు నెట్వర్క్ చేసేసి మూసీ ప్రాంతంలో అందరూ కూడా రాత్రి సాయంత్రం
ఈవినింగ్ ప్రజలందరూ వచ్చి కూర్చునే విధంగా దాన్ని డెవలప్ చేయాలి. అది సుందరీకరణ అంటే కూడా ఇదే, పునర్జీవనం అంటే కూడా అదే, అన్ని రకాలుగా అదేనమ్మా. కానీ మేము చేసిన ఆలోచనలకి, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆలోచనలకి, భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది. మేము చేసినప్పుడు ప్రజలు ఒక్క సందర్భం కూడా, ఒక్క పాయింట్ కూడా ఇబ్బంది పడలేదు. 10 ఏళ్లలో మరి ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 11 మేము 2021లోనే దాన్ని మూసి చైర్మన్గా నన్ను నియమించిన ముఖ్యమంత్రి గారు 2021లో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కరోనా రావడం వల్ల మనం ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుదేలయ్యింది, అందుకోసం కొంచెం డిలే అయింది. కానీ 4,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ 32 STPలు చేసిందే బీఆర్ఎస్ పార్టీ గారమ్మా. ఈరోజు ఇవన్నీ పూర్తయితే నల్గొండ జిల్లా రైతులకు స్వచ్ఛమైన నీరు ఈ మూసీ నది నుంచి నల్గొండ జిల్లా రైతుల వరకు, అక్కడ వరకు, వాడేపల్లి వరకు, కృష్ణాలో కలిసే వరకు స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రవహించడానికి కారణం ఎవరండి? కేసీఆర్ గారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇంకా ఏమీ లేదు, ఏమీ చేయలేదు, డిపిఆర్ లేదు, ఏమీ లేదు. జనాల ఇళ్లలోకి పంపించి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, రేపు ఖాళీ ఇవ్వాలని చెప్పేసి పోలీసులను పెట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఏం న్యాయం అంటారని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు దీన్ని ఏ విధంగా చేద్దాం అనుకుంది? మేము చేద్దాం అనుకున్నదంతా కూడా, మేమంతా కూడా డీటెయిల్గా రివర్ బౌండరీ ఫిక్స్ చేసింది. 60 సంవత్సరాల్లో మూసీకి రివర్ బౌండరీ లేదు, నదీ సరిహద్దు లేదు, అదేవిధంగా బఫర్ జోన్ లేదు, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ లేదు. మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ని మేము గుర్తించినాం, నోటిఫై చేయలేదు, గుర్తించినాం. ఇక్కడ వరకు బాగా హయ్యెస్ట్ రెయిన్ఫాల్ వస్తాయి, ఇక్కడ దాకా ఫ్లడ్ వస్తుంది అని చెప్పి గుర్తించి మార్క్ చేసి పెట్టినాం, నోటిఫై చేయలేదు. ఈ విధంగా అన్నీ చేసింది మేమే. మూసీలోకి రోజు 2000 MLD 2000 MLD మిలియన్ లీటర్ పర్ డే, 2000 మిలియన్ లీటర్లు పర్ డే మురుగునీరు అంటే డ్రైనేజ్ వాటర్ వస్తుంది, హైదరాబాద్ డ్రైనేజ్ వాటర్ వస్తుంది. మూసీ ప్రక్షాళన కార్యక్రమం అంటూ మొదలు పెడితే మొదటి అడుగుగా చేయాల్సింది ఏంటంటే మూసీకి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీలోకి వదలాలి. ఈ వదిలే ప్రక్రియలో 32 STPలు దరిదాపులో పూర్తయ్యే స్టేజ్లో ఒక 6 నెలల ముందర 1 year బిఫోర్ ఏం చేయాలంటే అందులో ఉన్న స్లెడ్జ్ అనుకోండి, సిల్ట్ అనుకోండి, ఇదంతా కూడా 40-50 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ స్లెడ్జ్ అంతా వేరుకుంది. అదంతా కూడా దాదాపు 3-4 ఫీట్ల 5 ఫీట్ల దాకా లోతు ఉంటుంది, అంతా తీసేయాలి. తీసేసి దాన్ని వేరే దగ్గర తరలించాలి. లేదా మూసీ నదికి ఒడ్డుకేసి ఇట్లా వీ షేప్ లాంటివి చేసుకుంటూ మూసీ నది దానికి ఒడ్డుకేసేసి దాన్ని బాగా మళ్ళీ డస్ట్ గిస్ట్ లేవకుండా, పొల్యూషన్ కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారం దాన్ని సెటిల్ చేయాలి. సెటిల్ చేసేసినాక మూసీకి ఇరువైపులా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ని ఈజీ చేస్తానికి 15 బ్రిడ్జిలు కట్టాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆజ్ఞ తీసుకొని కేటీఆర్ గారు నిర్ణయించారు. అయితే ఇవన్నీ హోంవర్క్ చేసి మేము కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోయి మూసీ చేయాలంటే ఇన్ని ఇది ఉన్నాయి కాబట్టి మీరు ఏమంటారని చెప్పేసి అని దాదాపు ఒక 12,000 కుటుంబాలు, 12,000 స్ట్రక్చర్స్ నష్టపోతుండ్రు. వీళ్ళందరినీ మరి ఏం చేద్దాము, ఇన్ని వేల స్ట్రక్చర్స్ ఉన్నాయంటే ఒక్కొక్క స్ట్రక్చర్లో ఎంతమంది ఉంటారు? కొన్ని స్ట్రక్చర్స్ సింగిల్ హౌసెస్, కొన్ని స్ట్రక్చర్స్లో 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే దాదాపు ఎంతమంది ఉండొచ్చు? 1,50,000 కుటుంబాలు, మేబీ 1,50,000 కుటుంబాల దాకా ఉండొచ్చు. కాబట్టి మనం ఏం చేద్దామని అడిగితే ఇన్ని వేల కుటుంబాలకు ఇబ్బంది అయితే ఎట్లా, మనం ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకోవాలి, పదండి ముఖ్యమంత్రి గారి దగ్గర పోదామని చెప్పి నేను, కేటీఆర్ గారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు అందరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినాం. పోతే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు, కేసీఆర్ గారు, ఇంతమందికి నష్టమవుతుంది కాబట్టి దీంట్లో నష్టం కాకుండా ఏం చేయగలుగుతాము, ఇంకో ప్లాన్ బి తోటి మా దగ్గర రండి, ప్రజలకు నష్టం కాకుండా ఇంకేం చేయగలుగుతాం, ప్లాన్ బి తోటి నా దగ్గర తీసుకొని రండి, సెకండ్ ఆప్షన్. అప్పటి వరకు మీరు మూసీలో ఉన్న ఈ మురుగునీరు అంతా కూడా శుద్ధి చేసే STPలు స్టార్ట్ చేయండి, బ్రిడ్జెస్ స్టార్ట్ చేయండి. ఇవన్నీ చేసినాక మీరు ప్లాన్ బి తోటి వచ్చినాక అప్పుడు ఆలోచన చేద్దాము. ప్రజలకు నష్టం అయ్యి మనం చేయాల్సింది ఏమీ లేదు, ప్రజలకు అంత ఇబ్బంది పెట్టొద్దు, కాబట్టి ఇంకో ఆలోచనతో రమ్మని చెప్పేసి స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. సో ఈలోపుగా కేటీఆర్ గారు ఏం చేశారు, మొత్తం STPల నిర్మాణం కోసం అన్ని టెండర్లు పిలిపించారు, కంప్లీట్లీ టెండర్ పిలిపించారు, పనులు స్టార్ట్ చేశారు. దాదాపు 15 బ్రిడ్జిల కోసం దాదాపు 550 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇప్పుడు ముసలంబాగ్ బ్రిడ్జ్ నడుస్తూ ఉంది, అలాగే ఫత్తులో కూడా బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన కేటీఆర్ గారు నేనే స్టార్ట్ చేసాం, అది కూడా నడుస్తూ ఉంది. దాదాపు ఇవన్నీ పనులు పూర్తి అయ్యే వరకే మనకు దాదాపు 2025 దాకా ఎండింగ్ వరకు అయిపోతుంది. కాబట్టి 2025 ఎండింగ్లో అప్పుడు మేము ఎన్నికల ముందు ఇవన్నీ ప్లాన్ చేసినాం.
ఇంతలో ఎన్నికలు అయినాయి, నోటిఫికేషన్ రాగానే మేము దాన్ని ఎక్కడికక్కడ నోటిఫికేషన్ రాగానే కొంచెం సైలెంట్ అయిపోయినాం. నోటిఫికేషన్ వచ్చినాక మేము ఏమేమి కార్యక్రమాలు చేయొద్దు కాబట్టి సైలెంట్ అయిపోయినాం. ఎన్నికల తర్వాత చూసుకుందాం అనుకున్నాము. ఎన్నికల తర్వాత దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాకపోయాక మేము ఏం చేయలేకపోయినాం. ఇది మేము చేయాల్సిన ఆలోచన విధానం, మేము చేయాలనుకున్న మూసీ పునర్జీవన కార్యక్రమం. కానీ మూసీ పునర్జీవన కార్యక్రమానికి ఎంతో కొంచెం భూసేకరణ అనేది అయితే తీసుకోవాలి. ఆ భూసేకరణలో భాగంగా అంటే దాదాపు 1,50,000 కుటుంబాలు పంపించకపోయినా ఎట్లేదైనా సరే కొన్ని కుటుంబాలు అయితే పంపించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు మీరేమి ఆలోచన చేశారు? అదేనండి, ఇప్పుడు దాదాపు 15,000 స్ట్రక్చర్, 12,000 నుంచి 15,000 స్ట్రక్చర్స్ పోతాయని చెప్పారు. కొన్ని స్ట్రక్చర్స్ సింగిల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అంటే ఒక కుటుంబం ఉన్న స్ట్రక్చరు. కొన్ని స్ట్రక్చర్స్లో 2-3 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంఖ్యనంతా కూడా లెక్కగట్టి ఇన్ని వేల మందికి నష్టమవుతుంది కాబట్టి ఇప్పుడే వాటిని టచ్ చేయొద్దు, ఏమనొద్దు, ఇప్పుడు వాటిని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని చెప్పేసి ఫస్ట్ మూసీ యొక్క పునర్జీవన కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ మొదటి అడిగి ఏం చేయాలి, ఎస్టీపీలు కట్టి మూసీలో నీరు స్వచ్ఛమైన నీటిని వదలాలి. రెండవ విడత భాగంగా బ్రిడ్జెస్ కట్టాలి. మూడవ విడత కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీ వరకు 1,100 కోట్ల రూపాయలతోటి గోదావరి నీళ్లు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు తరలించినప్పుడు ఈ 3 కార్యక్రమాలు పూర్తి అయినప్పుడు అప్పుడు ఈ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలని నష్టపరిహారం, లేకపోతే వాళ్ళు సంతోషంగా ఆ ప్రాంతం నుంచి వదిలిపెట్టి పోయే విధంగా ఏం చేయాలనేది ఆలోచన చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. ఆలోచన చేద్దామని, సంతోషంగా పోవాలంటే వాళ్ళకు సరైన నష్టపరిహారం ఇవ్వాలి. కాబట్టి ఇదంతా తర్వాత ఈ కార్యక్రమాల తర్వాత పూర్తి చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. మేం చేద్దాం అనుకున్న కార్యక్రమం ఈ విధంగా ఉన్నది. వాళ్ళు ఇప్పటికీ డిపిఆర్ లేదు, ఏం చేద్దామన్న ఆలోచన లేదు. మూసీలో పునర్జీవన కార్యక్రమం చేద్దామంటుంది. ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? మొదటి విడతగా మేము చెప్పిన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎస్టీపీలు కట్టింది, బ్రిడ్జెస్ కట్టబోతుంది, కొండపోచమ్మ సాగర్ నీళ్ళు తీసుకొని చక్కడ పెడుతుంది, 4వ విడత చెక్ డ్యాములు కడతామని మేము చెప్తున్నాం. వాళ్ళు చెప్పాలిగా, మేము మొదటి విడత ఇది చేస్తాం, 2వ విడత ఇది చేస్తాం, 3వ విడత ఇది చేస్తాం, దాని తర్వాత ప్రజల్ని ఇక్కడి నుంచి తరలిస్తాం అనే సంగతి చెప్పకుండా అందరి ఇండ్లకు ఆర్బీఎక్స్ అని చెప్పి స్టాంప్ వేసేసేసి మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తాము, మీరు రేపు వెళ్ళిపోవాలని చెప్పేసి భయభ్రాంతులు చేసింది ఈ ప్రభుత్వము. కంటి మీద కొనుక్కు లేకుండా నిద్రాహారాలు మాని ప్రజలు దసరా పండుగ కానీ దీపావళి పండుగ కానీ 2 కూడా చేసుకోలేకపోయినరు. ఈ ప్రజలు కబ్జాదారులు కాదు, పట్టా ల్యాండ్స్లో వాళ్ళ యొక్క డబ్బులు పెట్టి పైసా కూడబెట్టుకొని డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కున్న ల్యాండ్స్. రైట్, నేను ఒకటి వీడియో మీకు వినిపిస్తాను ఇప్పుడు. మా మందుల సామెతోని జెండా ఊపిస్తా, మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి, మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కించి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరంటున్నారండి? అది స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. చేసే పద్ధతిని మార్చుకోమంటున్నాము. మేమేం చేద్దాం అనుకున్నాం, మొదట ఇవన్నీ కంప్లీట్ చేసేసి అప్పుడు ప్రజలకు సంతోషపెట్టే విధంగా నష్టపరిహారం ఇచ్చి వారు ఒకవేళ పోతా అంటే పోవాలి, లేదంటే ఈ యొక్క బఫర్ జోన్ కార్యక్రమాన్ని కొంచెం కుదించి చేద్దామని మేము అనుకున్నాం, ప్రజలకు నష్టం కాకుండా. సీఎం గారు, మా మాజీ సీఎం గారు చెప్పింది కండి, తక్కువ నష్టంతో ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్లాన్ బి తోటి రమ్మని చెప్పారు. ఇప్పుడు జేసీబీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జేసీబీ ఎక్కిస్తా, అడ్డుపడిన వాడిని తొక్కిస్తా, ఎవరు వస్తారో రండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు మాట్లాడారు కదా. ఆ కామెంట్స్ మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జేసీబీ ఎక్కించి తొక్కిస్తా, జేసీబీ నడిపిస్తా, మీ మీదకి వెళ్ళి కుక్క చావు చేస్తారు, పాతాళంలోకం దొక్కుతా, అంతకన్నా ముందు ఈ మూసికన్నా ముందు పండబెట్టి తొక్కుతా, వంగబెట్టి గుద్దుతా, పేగులు మెడలేసుకుంటా అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు కావండి ఇవి. ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఏదో తిట్టిండు, కోపంలో ఆవేశంలో ఉండి ప్రభుత్వం మీద పోరాడుతుండు కాబట్టి. దీనికి సంబంధించి రీసెంట్ గా కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చి ఆయన మాకు కూడా బూతులు వచ్చి మేము కూడా మాట్లాడతామని అన్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? మాట్లాడతామన్నారు, మాట్లాడలే కానీ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మాట్లాడలేదు. మాకు వచ్చి బూతులు రావా? ఆ విధంగా మాట్లాడడం చాలా ఈజీ పని అండి, ఈజీ పని. కానీ రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి ప్రజలు కూడా ఓట్లేసింది ఈ విధమైన లాంగ్వేజ్ ని చూసి, ఈ విధమైన దూకుడుతనాన్ని చూసే కదా. అంటే చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నాడు. దూకుడుతనానికి 2 విధాలు ఉంటాయండి, 2 పార్శ్వాలు ఉంటాయి.
మమ్మల్ని మా దగ్గర ప్రజలు గెలిపిస్తున్నంటే మా నాయకుడు మాకు రోల్ మోడల్గా ఉండాలి. ఈ నాయకుడు రేపు పొద్దున మా రాష్ట్రాన్ని పాలిస్తాడనో లేకపోతే ఒక మంత్రి పదవి తీసుకొని ఈ రాష్ట్రాన్ని ఏళ్తాడని చెప్పేసి నమ్మకంతో ఓటేసి గెలిపిస్తారు. కానీ ఓట్లేసి గెలిపించినాక పై సీటు మీదకి పోగానే తొక్కుతా, చంపుతా, పేగులు మెడలు వేసుకుంటా, వంగబెట్టి గుద్దుతా అని చెప్పేసి అంటే ఏం లాంగ్వేజ్ అండి అది? మాకు రాకనా లాంగ్వేజు? ఇప్పుడు అనలేకనా రేవంత్ రెడ్డి గారిని, మోదీ గారిని అనలేకనా? అనగలుగుతామండి. కానీ ఏమన్నా కానీ మోదీ గారు మా ప్రధానమంత్రి, రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి. ఈ బీఆర్ఎస్ పార్టీకి నేను ఎమ్మెల్యేనైనా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి ఇచ్చే గౌరవం నేను ఇవ్వాలి. అలాగే ప్రధానమంత్రి మా పార్టీ వాళ్ళు కాకుండా మా ప్రధానమంత్రికి ఇచ్చే గౌరవం నేను ఇవ్వాలి. అదేవిధంగా ఆయనతోటి కూడా గౌరవంగా మేము పిలిపించుకోవాలి. కానీ వన్ సైడ్ లెక్క మేము గౌరవం ఇస్తూ ఉంటాం, తొక్కుతా, చంపుతా అంటే రేపు పొద్దున మేము కూడా ఎప్పుడో ఒకసారి గట్టిగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. మీరు అర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు, ఎల్బీ నగర్లో తిరుగుతూ ఉంటారు కదా, ఎలా ఉంది? అంటే ప్రజలు ఏమైనా వచ్చి మీతో మాట్లాడుతున్నారా? అంటే మా ఎల్బీ నగర్లో చాలా మటుకు సిటీకి నగరవాసులతో పాటు గ్రామీణ ప్రాంతాలతో సంబంధం ఉన్న వాళ్ళు చాలామంది, అనేక పార్టీ వాళ్ళు ఉంటారు. టీడీపీ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అనేక రకం మంది చాలామంది ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు మా పార్టీ వాళ్ళు ఎట్లయినా మా పార్టీ బ్రహ్మాండంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చేస్తలేదని చెప్పి జనరల్గా ఒక వర్షన్ ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు మా పార్టీ వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకోం. మేము వేరే పార్టీ వాళ్ళని, కామన్ మ్యాన్లని ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. వేరే పార్టీ వాళ్ళని తీసుకున్నా, కామన్ మ్యాన్ తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ వల్ల ఫీడ్బ్యాక్ చెప్తే వినండి. 11 నెలల్లో ఎల్బీ నగర్లో ఏమంత డెవలప్మెంట్ జరిగింది? ఏం చేశారు? అసలు ఏమీ చేయలేదండి 11 నెలల్లో. ఆయన ఫండ్స్ ఇస్తేగా ఏమైనా చేసేది? ఫండ్స్ ఇస్తే ఇదే మాట గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇలాగే మాట్లాడేవారు. అంటే మేము చేసినవి కొన్ని చూపెట్టుకోగలుగుతాం. ఇప్పుడు మేము చేసినవి చూపెట్టుకోగలుగుతాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో 11 నెలల్లో ఏం చేసిన సంగతి ముఖ్యమంత్రి గారు చూపెట్టగలుగుతారా? ఇవాళ ఎక్కడ పోయినా ఫ్లైఓవర్లు నడుస్తున్నాయి, ఫ్లైఓవర్లు పూర్తి అవుతున్నాయి, ఫ్లైఓవర్లు ప్రోగ్రెస్లో ఉన్నాయంటే అవన్నీ బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు. ఇవాళ మొత్తం 32 ఎస్టీపీలు నడుస్తున్నాయంటే మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పించిన శాంక్షన్స్. ఈరోజు బస్తీ దవాఖానాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు. ఈరోజు 2000 రూపాయల పెన్షన్ వస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు. ఈ విధంగా ఎన్నెన్ని చెప్పుకుంటూ పోవాలండి? 1, 2, 3, 4 ఎన్నెన్ని చెప్పుకుంటూ పోవాలండి? ఇలా కాళేశ్వరం కట్టిందంటే బీఆర్ఎస్ పార్టీ, సెక్రటరీ కట్టిందంటే బీఆర్ఎస్ పార్టీ, సెక్రటరీ దగ్గర మన అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిందంటే బీఆర్ఎస్ పార్టీ. సో ఇవన్నీ కూడా కార్యక్రమాలు 1 కాదు 2 కాదండి, 100ల కొద్ది ఉన్నాయి చెప్పుకోవడానికి. నేనేమంటున్నానంటే 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా అద్భుతాలు చేస్తుందని నేను అంటలేను. కానీ కాకపోతే అద్భుతాలు చేయకున్నా కానీ సాఫీగా నడిపిస్తే చాలు. దాని తర్వాత ప్రణాళిక ప్రకారం నేను చేయొచ్చు. కానీ మూసీ బాధితులు వచ్చి మీ దగ్గర మొరపెట్టుకుంటే మీరు అసలు ఏం చేస్తారు? ఎందుకంటే మొదలు పెడతామని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. మొదలు పెట్టమని అంటున్నాం మేము, మొదలు పెట్టొద్దని అంటలేము. కానీ మొదలు పెట్టే ముందర నిర్వాసితులకు సరైన న్యాయం చేసి మొదలు పెట్టండి. వాళ్ళ దగ్గరికి ఒక బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉన్న మనిషిని పంపండి. మేము ఈ విధంగా మీకు నష్టపరిహారం ఇస్తాము, ఈ పద్ధతిలో నష్టపరిహారం ఇస్తాము. 2013లో పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఏదైతే భూసేకరణ పెట్టినామో, చట్టం చేసినామో ఆ చట్ట ప్రకారం మీకు ఇస్తాము. ఇంకా 2013కు 2024కు 11 సంవత్సరాలు తేడా ఉంది. కాబట్టి ఈ 11 సంవత్సరాల్లో ఇంకా కొంచెం ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంతకన్నా ఎక్కువ ఆ భూసేకరణ చట్టం కన్నా మేము ఎక్కువ ఇస్తాము. మీరేం బాధపడకండి, మీరేం భయపడకండి, మీ కుటుంబాలు రోడ్డున పడేయకుండా బాధ్యత నాదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎవరైనా బాధ్యతాయుతమైన మంత్రిని పంపించి సందేశం పంపించి ప్రారంభిస్తే బాగుంటుంది. డిపిఆర్ లేదు, సరైన సమగ్రమైన ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. ఆల్రెడీ బండ్లు పంపించేసి మిమ్మల్ని ఖాళీ చేపిస్తామని చెప్పడం ఎంత మటుకు న్యాయం అండి? ఏది న్యాయం కాదండి. ఇది ఏ ప్రాజెక్ట్కైనా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. ప్రభుత్వానికి స్పష్టమైన ఒక ఐడియా ఉండాలి. ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ ఫేజ్ కింద ఈ విధంగా చేస్తాం, సెకండ్ ఫేజ్ కింద ఈ విధంగా చేస్తాం, థర్డ్ ఫేజ్ కింద ఈ విధంగా చేస్తాం. కాబట్టి నిర్వాసితులను ఇప్పుడు తరలించాలి, కాబట్టి మీకు ఈ నష్టపరిహారం ఇస్తామని స్పష్టమైన ఐడియాతోటి రావాలి. నేను మూసీ చేస్తా, మూసీ ఆగేది లేదు, తొక్కిస్తా బుల్డోజర్ పెట్టి అంటే తొక్కించవలసిన అవసరం కూడా ఏం లేదు. ఇక్కడ చేయమనే మేము అంటున్నాము.
ఫార్మాసిటీకి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో మొదలు పెడతామని చెప్పారు, ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు, అసలు ఎందుకు ఆగిపోయింది? చెప్పాగా అండి, ఇప్పుడు ఫార్మాసిటీకి భూమి సేకరించారు. ఫార్మాసిటీ కోసం 19,000 ఎకరాలు సేకరించి ఒక బ్రహ్మాండమైన ఫార్మాసిటీ, భారతదేశంలో బెస్ట్ ఫార్మాసిటీ చేద్దామని ఎక్కడ చేద్దాం అనుకున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఫార్మాసిటీ ల్యాండ్స్ అన్ని కూడా ఈడికెళ్ళి మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో చాలా మటుకు అక్వైర్ చేశారు కండి. అక్వైర్ చేశారు 19,000 ఎకరాలు రెడీగా ల్యాండ్ రెడీగా ఉందండి. ఇప్పుడు ఈయన దాన్ని 4th సిటీ అని చెప్పేసి ఇంకో ఏదో 4th సిటీ అని పెట్టి పెడదాం. 4th సిటీ ఒక ఉద్దేశం ఏంటంటే 4th సిటీకి 4,000 ఎకరాలు కావాలంట. 4,500 ఎకరాలు, 19,000 ఎకరాలు ఆడ రెడీగా ఉందండి. దాంట్లో 4th సిటీ అని 4,500 ఎకరాలు మళ్ళా తీసుకొని అది రియల్ ఎస్టేట్ వాళ్ళకి అందరికి కూడా పెద్ద పెద్ద కంపెనీకి అమ్మి డబ్బు చేసుకోవడమే. అది కూడా ఒకటి కరప్షన్ చేసే పద్ధతి. 19,000 ఎకరాలు ఫస్ట్ చెయ్యి, అందులో కొన్ని పరిశ్రమలు తీసుకురా, అలాట్మెంట్లు ఇచ్చేసేయి, చెయ్యి, కొన్ని కట్టడాలు కట్టు, దాని తర్వాత మిగతా వాటికి పో. ఏమీ లేదు, మళ్ళీ 4,500 ఎకరాలు. దాని పర్యవసానం నిన్న గొడవ జరిగింది. కొడంగల్లో జరిగినటువంటి గొడవకు కారణం మెయిన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి దగ్గరుండి చేయించారు అని అంటున్నారు. మరి లేదండి, ఇప్పుడు భూసేకరణ అనేది రాను 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 కష్టమైన పని అయిపోతుంది. మేము ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు భూసేకరణ చేయడం చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. దాని తర్వాత ధరలు పెరగడము, బాగా వాటి మీద ఆదాయం రావడము, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ఇదంతా కూడా అందరికి కూడా దాని మీద జీవనోపాధి దొరకడం, చాలామందికి దాని మీద డిపెండ్ అయి ఉండడం వల్ల భూసేకరణ రాను రాను కష్టమైపోతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా కష్టమవుతుంది. కాబట్టి భూసేకరణ చేసే ముందే దాని పర్యవేక్షణ ఆలోచన చేసుకొని వాళ్ళకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎవరిదైతే భూమి కోల్పోతున్నారో వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు కొడంగల్లో భూసేకరణ చేసే ఒక అధికారి కూడా అనే అధికారి, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ దానికి నియమించిన అధికారి అప్పటికి ఊరికి 4 సార్లు పోయిండు. 4 సార్లు పోయి ఎవరు కూడా భూసేకరణకు స్వాగతం భక్తి భూమి తీసుకొచ్చి ఇవ్వరండి. వాళ్ళ శాయశక్తుల భూమిని రక్షించుకోవడానికి పోరాడతారు. పోరాడినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే మీరు పోరాడాల్సిన అవసరం లేదు, మీకు న్యాయం చేస్తామని ఒక భరోసా ప్రభుత్వం కల్పించాలి. కానీ ఇక్కడ అది ఏమి కల్పించకుండా అధికారి పోయి మీరు ఇస్తారా ఇలా ఇవ్వకుండా లాక్కుంటాం, ఈ సంగతి మీరు తీసుకుపోయి జైల్లో పడేస్తామని చెప్పేసి పరుష పదజాలంతో అందుకన్నా ముందు 2 సార్లు గ్రామస్తుల మీద కోప్పడ్డప్పుడు గ్రామస్తులంతా కూడా ఏకమైంది. అందులో అన్ని రకాల పార్టీల వాళ్ళు ఉన్నారండి, ఒక పార్టీ వాళ్ళని కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, మన బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇతర ఏ పార్టీలు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీల నుంచి వచ్చిన రిటాలియేషనే మొన్న జరిగిన సంఘటన. దాంట్లో ఇప్పుడు ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారండి మాకు. ఇప్పుడు ఏమైనా గొడవ అవుతుంటే ఫోన్ చేస్తుంటారు. ఆయన మండల కార్యదర్శి అంటే కదా సురేష్? అవునండి, మండల కార్యదర్శి మాట్లాడొద్దా ఏంది? బీఆర్ఎస్ పార్టీ అయితే తప్పేముందండి? కడుపు మండింది. వాళ్ళ రేప్ కేసు కూడా ఉంది అని విన్నాను అతని మీద. ఎన్నెన్న కేసులు పెడతారు. ఇప్పుడు రేప్ కేసు ఉంది, వాడు పెద్ద విలన్, వాడు పెద్ద లంగా అని చెప్పేసి చెప్పుకుంటానికి ప్రభుత్వం ఏమైనా చేస్తుంది. దాడి జరగక ముందు 43 సార్లు సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినటువంటి కాన్వర్సేషన్స్ కూడా బయటకు వచ్చాయి. మరి అవునండి, ఒక మీటింగ్ అవుతుంటే మాకు మీటింగ్ అయినా గొడవ అయితే మాకు కూడా 20-30 సార్లు ఫోన్ చేస్తారు కార్యకర్తలు. జవాబు చెప్తాం, లేకపోతే ఏదైనా పని ఉంటే మాట్లాడతాం, లేకపోతే కార్యకర్తల ఫోన్ మాట్లాడదాం మేము పక్కకు పెట్టలేము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఫోన్లు ఎవరితో మాట్లాడడం ఆయనకు అలవాటు లేదు, కానీ మాకైతే అలవాటు ఉంది అండి. మార్నింగ్ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల మీ కామెంట్ ఏంటి సార్? అండి, ఎటుబడి బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇస్తుంటుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కారకులు కాదు, వారి అభివృద్ధిని ఆటంకాలు కల్పిస్తున్నది ప్రజలకు చూపెట్టడానికే ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నెంబర్ 2, మూసీది కూడా మీకు చెప్తానండి. నల్గొండ పోయి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందండి? నల్గొండ రైతులకు రెచ్చగొట్టడానికి, అంటే నేను మూసీ చేస్తుంటుంటే మీకోసం చేస్తుంటే రెచ్చగొట్టడానికి నల్గొండ రైతుల దగ్గర పోయి ఈ పాదయాత్ర స్టార్ట్ చేసిండు. మేము చేసిన పని, బీఆర్ఎస్ చేసిన పని, స్వచ్ఛమైన నీటినంతా మూసీలో కలిపే ఎస్టీపీల నిర్మాణము ఎవరికి ఉపయోగపడుతుందండి? ఇక్కడి నుంచి ప్రవహించి నల్గొండ రైతులకు పోతుంది, నల్గొండ రైతులకే ఎక్కువ లాభం వస్తుంది. ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ మేము చేసినాం. అటువంటిది ఇవాళ నల్గొండ రైతుల దగ్గర పోవాల్సిన అవసరం. 8 ఏళ్లలో మూసీని మొత్తం ఖరాబ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్న ఆరోపణ కూడా గట్టిగా వినిపిస్తుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ చేయబట్టి ఈ రోజు మూసీ ఏం చేసామంటే 8 ఏళ్లలో మూసీని ఏం చేసినాము? 8 ఏళ్లలో మూసీని ఏం చేసాము తెలుసా అండి? మేము మూసీలో ప్రత్యక్షంగా వచ్చే నీళ్ళని స్ప్రెడ్ అయి ప్రవహిస్తున్నది కాబట్టి, స్ప్రెడ్ అయి ప్రవహించడం వల్ల దోమల నిలువ ఎక్కువవుతుంది, తద్వారా హైదరాబాద్ ప్రజలకు దోమలు ఉంటాయని చెప్పి ఒక స్ట్రీమ్ తయారు చేసాం. జేసీబీలు పెట్టి ఈ మట్టి అక్కడ వేసేసి వచ్చిన ఫ్లో అంతా సాఫీగా పోయేటట్టు చేసినాం. 2వది అక్కడక్కడ వాకింగ్ ట్రాక్స్ వేసినాం. 3వది 32 ఎస్టీపీల నిర్మాణాలు మొదలైపోయినాయి. దాదాపు 8 ఎస్టీపీల నిర్మాణాలు పూర్తయిపోయినాయి. రివర్ బౌండరీ ఫిక్స్ చేసినాం.
బఫర్ జోన్ ఫిక్స్ చేసినాం, మ్యాక్సిమం ఫెడ్ లెవెల్ని గుర్తించినాం. ఈ 60 సంవత్సరాల చరిత్రలో ఎక్కువ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, టీడీపీల పార్టీ. మరి టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఏ రోజు కూడా మూసీని ఎందుకు చేయలేదు అని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. ఒక రివర్ బౌండరీ ఫిక్స్ చేయలేదు, ఒక బఫర్ జోన్ ఫిక్స్ చేయలేదు, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఫిక్స్ చేయలేదు, ఒక స్ట్రీమ్ తయారు చేయలేదు, ఒక ఎస్టీపీ కట్టలేదు. ఎందుకు చేయలేదు, మేము బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయగలిగింది అనే సంగతి ప్రజలు గ్రహిస్తే చాలండి. రైట్. ఈ మూసి ప్రక్షాళనకి సంబంధించి కూడా ఇప్పుడు మెగా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారని తెలిసింది. దాని గురించి మీకు కామెంట్ ఏంటి సార్? ఎందుకంటే కాళేశ్వరం విషయంలో కూడా మెగా వాళ్ళ మీద ఎంత పెద్ద ఆరోపణలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అటు చేసి ఇటు చేసి మళ్ళీ మెగా కంపెనీకి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మెగా కంపెనీ యొక్క మెర్క్యూరీ అండి, ఎక్కడంటే అడ్జస్ట్ అయిపోతారు. అన్ని పార్టీల, భారతదేశంలో అన్ని రాష్ట్రాల పార్టీలకు అనుకోండి, ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీల దగ్గర అడ్జస్ట్ అయిపోతారు. అంటే బీఆర్ఎస్ నాయకులు మెగా కంపెనీ వాళ్ళని మరో ఈస్ట్ ఇండియా కంపెనీ కింద మాట్లాడుతున్నారు దాన్ని. ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి కూడా మెగా వాళ్ళని ఇచ్చేశారు. ఇప్పుడు అవునండి, మెగా పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటే మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, కానీ మూసీ ప్రక్షాళనను పెట్టేసి పేదవాళ్ళని హింసిస్తున్నారు ఒకటి. రెండవది 20,000 కోట్లతోటి అయిపోయే పనిని 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకొచ్చిండ్రు? మెగా వారికి ఇస్తున్నప్పుడు మెగాకు మీకున్న అనుబంధం ఏంది? 1,50,000 కోట్లు ఎక్కడా మేము ప్రస్తావించలేదు అమౌంట్ అని అంటున్నారు వాళ్ళు. మీకు వీడియో చూపెడితే ఏం చేయాలండి? ఇప్పుడు చూపించండి. ముఖ్యమంత్రి గారు అన్న వీడియో చూపెడితే ఏం చేయాలి? చూపించండి. మీకు పంపిస్తుంది, మీరు డిస్ప్లే చేయాలి. మీకు పంపిస్తా నేను. చేస్తాను సార్. ముఖ్యమంత్రి గారు 2024లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏం చేసిండ్రు, ఒక దగ్గర స్పీచ్ ఇచ్చుకుంటా దాదాపు 50,000 కోట్ల రూపాయలతోటి మేము మూసీ డెవలప్ చేస్తున్నా అన్నాడు. అది ఏప్రిల్లో. జూన్లో జూపల్లి కృష్ణారావు గారు ఒక మీటింగ్ సందర్భంగా మూసీ నదిని 70,000 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నామని చెప్పిండు. అదే జూన్ మంత్లో జిహెచ్ఎంసీ వెబ్సైట్లో 60,000 కోట్లతోటి మూసీని డెవలప్ చేస్తున్నామని చెప్పి వెబ్సైట్లో పెట్టిండు. మళ్ళీ జూలైకి వచ్చేవరకు ఇదే ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నోటితో అని 1,50,000 కోట్ల రూపాయలతోటి మూసీని డెవలప్ చేస్తున్నాము అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు. ఈ 3 వీడియోలు మీకు పంపిస్తా, అవి మీరు డిస్ప్లే చేయండి. ఆయన అన్నడా లేదో సంగతి తెలుస్తుంది. ఎందుకంటే ఆయన నోటితోటి ఆయన అని మర్చిపోయి మేము ఎందుకు అన్నామని చెప్పేసి అంటే మా పార్టీ ఆయన అన్న వీడియోలన్నింటిని కూడా బహిర్గతం చేసింది. ఎందుకు 1,50,000 కోట్లు అవుతుంది? మేము లెక్కలు వేసినప్పుడు అంతా కూడా 20,000 కోట్ల రూపాయలు అయిపోతుంది అనుకున్నాము. ఇంకా ఎక్కువ అంటే 2-3 వేల కోట్లు, 25,000 కోట్లు అనుకుందాము. 25,000 కోట్లతో అయిపోయే పనిని 1,50,000 కోట్లకు ఎందుకు అయిపోతుంది? ఏ రోజైతే మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్లాన్ బి తోటి రమ్మన్నారో, ప్లాన్ బి తోటి రమ్మన్నప్పుడు ప్రజల కోరికి నష్టం కాకుండా మేము ఎలివేటెడ్ కారిడార్లు 2 వేద్దాం అనుకున్నాం. మూసీకి ఆ ఒడ్డున ఈ ఒడ్డున పిల్లర్ వేసి, సింగిల్ పిల్లర్ వేసి దాని మీద ఫ్లైఓవర్స్ లాంటివి కట్టి ఇక్కడ నాగోల్ నుంచి బాపు గట్టు వరకు కనెక్ట్ చేద్దామని చెప్పి మేము అనుకున్నాం. అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అంత చేస్తే కూడా 50,000-60,000 కోట్లతో కాదండి. అటువంటిది 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు అవుతుంది? ఇందులో ఎంత అవినీతి ఉంది? మీకు మెగాకున్న సంబంధం ఏంది? మెగా వాళ్ళతో మీరు మాట్లాడుకున్న సంబంధం ఏంది? ఒకవేళ మెగాకి ఇస్తే, అందరూ మెగాకి ఇచ్చేసిందని అంటున్నారు, కానీ అధికారికంగా ఇంకేం వార్తలు రాలే. కానీ లోపాయికారిగా అంతా తెలిసింది ఏంటంటే మెగాకు ఆల్రెడీ ఇచ్చేసిందన్న సంగతి అర్థమైంది. కులగణన మీద మీ కామెంట్ ఏంటి సార్? చేస్తున్నారు, మంచి చేయనియండి, నాకేం అభ్యంతరం లేదు. అభ్యంతర విషయం పక్కన పెడితే చాలా మంది ప్రజలు ఈ మధ్య కాలంలో అంటున్న మాటలు ఏంటంటే మా పర్సనల్ డీటెయిల్స్ మేము ఎందుకు ఇస్తాం, బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేకపోతే పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఎలా ఇస్తాం, ల్యాండ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్స్ అవి ఎలా ఇస్తాము అని అంటున్నారు. దాదాపు 56 పాయింట్స్ ఉన్నాయి. ఇందులో 56 పాయింట్స్లో కొన్ని ఒక లాస్ట్ పేజ్లో వచ్చేసి రాజకీయం, అంటే మీరు రాజకీయ పార్టీలు ఉంటే ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు, ఎన్నేళ్ళు ఉన్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏముంటుంది అంటే ప్రజలు ఎవరు కూడా నిజంగా వాళ్ళకి స్వతంత్రం ఉంది, వాళ్ళ యొక్క వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఏం లేదు. దానికి ఎన్ని పాయింట్స్ పెట్టాలో అన్ని పాయింట్స్ పెడితే సరిపోతుంది. అంటే ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో పోయినప్పుడు ప్రజల యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందని ఊహించి స్టెప్ వేస్తే బాగుంటుంది. ఏం లేదు మేము అధికారంలో ఉంది ఏం చేసినా నడిచిపోతుంది అనుకున్నప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. డిసెంబర్ 9 నుంచి 14 వరకు తెలంగాణలో విజయోత్సవాలు ప్రారంభించబోతున్నారు. మరి ఏం చెప్తారు దాని గురించి? ఏం సాధించిందని విజయోత్సవాలు చేస్తారు? ఇవాళ పెన్షన్ 4,000 చేసిందని విజయోత్సవాలు చేస్తారా? 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిందని చెప్పి విజయోత్సవాలు చేస్తారా? రైతు బంధు సక్రమంగా ఇస్తున్నారని చెప్పి విజయోత్సవాలు చేస్తారా? హైదరాబాద్లో బస్తీ దవాఖానలు సక్రమంగా నడుపుతున్నామని చెప్పి విజయోత్సవాలు చేస్తారా? ఎన్నో బస్తీ దవాఖాలకి ఇలా సదుపాయాలు లేక మూతపడిపోతున్నాయి.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా మూతపడపోతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ పాలన చాలా బాగుంది, చాలా సుభిక్షంగా నడుస్తుంది తెలంగాణ అంతా కూడా. బీఆర్ఎస్ పార్టీ చేయబట్టే ఈ ఆరోపణలు మా మీద చేస్తున్నారని అటు ప్రభుత్వం చెప్తుంది. ఏం ఆరోపణలు చేసినామండి? మీరే ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ పార్టీ మీద. ఎన్నికలకు ముందు డబల్ బెడ్రూమ్ లేయి, డబల్ బెడ్రూమ్ కట్టలే, మోసం చేసిండు అది అంటుండే. ఇలా మూసి నిర్వాసితులకు ఇస్తున్నది ఏంటండి? డబల్ బెడ్రూమే ఇస్తా అంటున్నారు. మేము కట్టిన డబల్ బెడ్రూమ్లే వాళ్ళు ఇస్తా అంటున్నారు. ఆ రోజేమో మేము కట్టలేదంటావు, ఈ రోజేమో ఖాళీ చేసిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇస్తానని నువ్వే అంటావు. అంటే ఎంత మటుకు సమంజసం ఇది? అంటే నోరు తెరిస్తే అబద్ధాలు. ఏదో రాజకీయంగా ఆ రోజు గడవాలి, పూట గడవాలి. కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవితని తిట్టని రోజు లేదు. ఈ విధమైన రాజకీయం కాదు మీ నుంచి ఆశించిన ప్రజలు. మీ నుంచి ఏం ఆశించండ్రు? మిమ్మల్ని గద్దెని ఎక్కించండ్రు, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిండ్రు. మాకు మార్పు వస్తుంది, మాకు బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి అనుకున్నారు. కానీ ఈరోజు గతంలో జరిగిన అభివృద్ధి బ్రహ్మాండం ఉండే, ఇప్పుడు ఏమీ అభివృద్ధి జరుగుతలేదు. కేవలం మాటల తూటాలు మాత్రమే పేలుతున్నాయి, నోటికి వచ్చినట్టు వాగుతున్నారు, అంతే తప్ప ఇంకేం జరుగుతలేదని సంగతి ప్రజలు గ్రహించిండ్రు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఆర్బీఐ అనుమతి లేకుండా చాలా మొత్తంలో డబ్బులు ఇచ్చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే త్వరలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సెక్షన్ 17A ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేస్తే గనక 7 ఏళ్ల పాటు రాజకీయాలకి దూరంగా ఉండాలి, అలాగే ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది అని అంటున్నారు. ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు ఏదో విధంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని ఇరికించాలి. మొన్నటికి మొన్న కేసీఆర్ గారు బామ్మర్ది ఇంట్లో పాపం గృహప్రవేశం చేసుకున్నాక ఏదో 10 మందిని పిలిచి అలా దగ్గర సన్నిహితులను పిలిచి దావతిస్తే దానికి కేటీఆర్ వస్తాడు, అక్కడ పట్టుకోవచ్చు, డ్రగ్స్ కేసు ఆయనకి ఇరికివచ్చు అని చెప్పేసి ప్రయత్నం చేసిండు. బామ్మర్ది దావత్కి కేటీఆర్ గారు పోలేదు, ఏదో కారణం వల్ల పోలేదు, అక్కడ కుదరలేదు. కాంగ్రెస్ పార్టీకి అబాసు పాలైపోయింది. కాబట్టి ఏదో విధంగా కేటీఆర్ గారిని ఇరికించాలి, లేకపోతే హరీష్ రావు గారిని ఇరికించాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఫార్ములా ఈ రేస్లో చేసిన. ఫార్ములా ఈ రేస్ ఎలక్ట్రిక్ కార్ల యొక్క ఫార్ములా రేస్ హైదరాబాద్ రావడం హైదరాబాద్ యొక్క బ్రాండ్ని, ఇమేజ్ని పెంచుతుంది. పెంచినప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చిన చెక్ అండి అది. చెక్లో అవకతవకలు ఏమి ఉండవు. బ్లాక్ మనీలో ఇచ్చినప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలా అవకతవకలు ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చింది చెక్కు, ఆ చెక్కులో సక్రమంగా ఆ సంస్థకు పోయింది. పోయినసారి సంస్థ గ్రీన్కో కంపెనీ స్పాన్సర్ చేసింది, ఈసారి స్పాన్సర్షిప్ ఇచ్చింది తప్పుకున్నది. కాబట్టి ఎవరో వరకు ముందుకు రావాలి, ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని నడిపించాలి, ఎవరో ఒకరు రాకపోతారు అని చెప్పి ప్రభుత్వం ఆ చెక్ ఇచ్చింది. చెక్ ఎంత ఇచ్చిందో చెక్ అంత డిపాజిట్ అయింది. అందులో ఏమో ఏరాఫేరీ లేదు. కానీ ఏదైనా విధంగా పెట్టాలనే ఉద్దేశంతో ఆదానితోటి భయపడి ఢిల్లీ వెళ్ళాడు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా కామెంట్స్ చేయడం జరిగింది. మరి అవునండి, విచారణతో భయపడి ఢిల్లీకి పోయినట్టు. ఢిల్లీకి ఎన్నిసార్లు పోడు కేటీఆర్ గారు? చాలాసార్లు పోతాడు. విచారణకు భయపడి పోయేటోడు ఉంటే ఇలా మలేషియా పోకపోతుండండి, ఇక్కడే ఉన్నాడు. మలేషియా పోతే పారిపోయిందని చెప్పి వీళ్ళు పుకారు లేపుతారని చెప్పేసి పోవాల్సిన మలేషియా కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని ఇక్కడే ఉన్నా, మీరు రండి, మీరు వస్తే మీరు ఏ ఏజెన్సీ వచ్చినా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిన ఏకైక ధీరుడు మా కేటీఆర్ గారండి. ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి ఎన్నిసార్లు? నువ్వు 27 సార్లు పోయినావు. 340 రోజుల్లో 27 టైమ్స్ 27 సార్లు పోయి దాదాపు 60-64 రోజులు ఢిల్లీలో గడిపినావు. పరిపాలన 340 రోజులు 60 రోజులు అంటే 280 రోజులే పరిపాలన ఉండే. అంటే నువ్వు పోతే తప్పులేదు, కానీ మా కేటీఆర్ గారు పోతే తప్ప. మొన్న ఒకసారి ఈడీ రేడ్ అయిందండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందర ఇంటికాడ ఈడీ రేడ్ అయింది. ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో ఈడీ రేడ్ అయినప్పుడు రేడ్ ఎంత అయిపోయిన తర్వాత దాని వివరాలు చెప్తారు. ఈడీ ఆఫీసర్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు. ఇక్కడ రేడ్ అయినప్పుడు ఏం దొరికింది, ఎక్కడ దొరికింది, ఏమీ ఇప్పటిదాకా చెప్పాలి. మీరు బీజేపీ ప్రభుత్వంతో కుమ్ముక్కైపోయి ఈడీ రేడ్ విషయాలు బహిర్గతం చేసుకోకుండా సైలెంట్ ఉన్న సందర్భం, ఏకైక సందర్భం భారతదేశ చరిత్రలో ఇదే. ఎందుకున్నది సైలెంట్గా? లేదు ఎందుకున్నదంటే వీళ్ళు ఈ బీజేపీ పార్టీతో అంతర్గతంగా ఒకటైపోయినరు. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఒకటైంది బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకటైపోయినాక ఏంటంటే ఈ నింద మా మీద ఏడబడుతుందని చెప్పి ఫస్టే మా మీద పడకుండా బీఆర్ఎస్ పార్టీ మీద తోసేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మిలాఖత్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీ నేను పాతాళ లోకం తొక్కుతా, అప్పటిదాకా మీరు నాకు సహకారం అందింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పాతాళ లోకంలో పోతే క్షేత్రస్థాయిలో మనం ఇద్దరం మిగులుతాము,
ఎన్నికల సందర్భంలో నువ్వు గెలుస్తా నువ్వు, నేను గెలుస్తా నేను, అప్పటిదాకా మనం కొట్లాడుకోవద్దు అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నదే ఈ ముఖ్యమంత్రి గారు. రైట్. ఫైనల్గా ఒక్క క్వశ్చన్ అడుగుతాను సార్. మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అని అనుకున్నారని విన్నాం, ఎందుకు వెళ్ళలేదు మరి? నేను చెప్పాగా అండి వెళ్ళను అని చెప్పేసేసి. అనుకున్నారని కాదండి, చాలామంది మేము అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ పెద్దగా మీడియాకి ప్రొజెక్ట్ కాలేదు, చాలా రోజుల పాటు సైలెంట్ అయిపోయారు. అండ్ ఒకానొక ఇంటర్వ్యూలో కూడా చాలా మంది మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న ఇది బేసిక్గా. అడిగిండ్రు, అందరికీ స్పష్టంగా చెప్పిన నేను కాంగ్రెస్ పార్టీలోకి పోనని చెప్పి. ఎందుకు పోరు అంటే మీరు అక్కడి నుంచే కదా వచ్చారు? చూడండి, అక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఆ పార్టీ యొక్క సంగతులు నాకు బాగా తెలుసు కాబట్టి పోనని చెప్పిన. ఆ పార్టీ యొక్క సంగతులు నాకు తెలిసినంతగా ఇంకా వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఆ పార్టీలకు మళ్ళీ పోనని చెప్పి స్పష్టంగా చెప్పిన. ఎప్పుడు చెప్పినండి? నవంబర్ 30 తారీఖున ఎలక్షన్స్ అయిపోతే డిసెంబర్ 5 తారీఖు 6 తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. డిసెంబర్ ఎండింగ్ నుంచి అనేక మీడియా ఛానల్స్కి నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. అవన్నీ ఒకసారి చూడండి మీరు, డిసెంబర్ నెలలే. కానీ ప్రజలలో అనేక రకాల రూమర్స్, పోతారేమో అని చెప్పి రూమర్స్. కాబట్టి పోమని చెప్పి స్పష్టంగా చెప్పినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంది మరి? ఎట్లా ఉంటుందండి? కాంగ్రెస్ పార్టీ కల్చరే నాకు తెలుసండి. వైఖరి ఏముందండి, దానికి ఒక కల్చర్ ఉంటుందండి. ఆ కల్చర్ ప్రకారం చేసుకుంటూ పోతుంది. ఎక్కువ ప్రభావితం చేసేటోళ్ళు ఆ పార్టీలోకి వచ్చినా కానీ ఆ కల్చర్ను కొంచెం అటు డిస్టర్బ్ చేయగలుగుతారు, కానీ మొత్తం డిస్టర్బ్ చేయలేరు, దాన్ని మొత్తం మార్చలేరు. కొంచెం వాళ్ళకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు, కానీ ఎక్కువ మార్చలేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరూ ముఖ్యమంత్రులు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఉన్నారు అని తెలిసింది. వాళ్ళని చాలా సున్నితంగా నిరాకరించారు పార్టీలోకి వస్తామంటే అని అన్నారు. ఆ 6 ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసా? వాళ్ళ పేర్లు ఏమన్నా మా ఇంటర్వ్యూ ద్వారాగా బయట పెట్టగలరా మీరు? నాకు తెలియదండి ఆ విషయము, ఎవరు చచ్చినారో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి మా దాంట్లోకి వెళ్ళి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు ఎవరు కూడా చివరి వరకు అందులో ఉండలేరు, ఆ పార్టీలో ఇమడలేరు, ఆ వాతావరణానికి ఇమడలేరు. అది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతా. ఎందుకు చెప్పగలుగుతా అంటే నేను 3.5 దశాబ్దాలు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి వీళ్ళు పోయిన వాళ్ళ మనస్తత్వాలు, ఇప్పుడు పోయిన మనస్తత్వాలు పాపం సున్నితమైన మనస్తత్వాలు, సాఫ్ట్, చాలా సైలెంట్ మనుషులు, పాపం చాలా మంచి మనుషులు. ఏదో తొందరపడి అందులో పోయినరు, వాళ్ళు అందులో ఇమడలేరు. ఎట్టి పరిస్థితులు నాకు అది తెలుసు, వాళ్ళు అందులో ఇమడలేరు. ఏపీ పెట్టుబడులు అన్నీ కూడా ఏపీకే వస్తున్నాయి తప్ప తెలంగాణకి ఏమీ రావట్లేదు అని అంటున్నారు. తెలంగాణ నుంచి చాలా వరకు నిధులు ఏపీకి వెళ్తున్నాయి అంటున్నారు, ఏం చెప్తారు? అంటే వాళ్ళు ప్రవర్తించే తీరు బట్టి ఉంటుందండి. చంద్రబాబు నాయుడు చాకచక్యంగా చేస్తుండేమో, ఇక్కడ చాకచక్యంగా చేయకుండా ఒకట్లా తిట్ల పురాణం అందుకుండేమో, అందుకోసం ఆ తేడా కనిపిస్తుండొచ్చు. సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు. ఇది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.